అందరికీ నమస్కారం అండి. చాలామంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, భార్యాభర్తల మధ్య ఎటువంటి రహస్యాలు ఉండకూడదు, ఎటువంటి దాపరికాల్లో ఉండకూడదు, ఏదున్నా సరే ఒకరినొకరు కష్టమైనా సుఖమైనా సరే ఒకరికొకరు చెప్పుకోవాలి అని చెప్తూ ఉంటారు. కానీ కొన్ని విషయాల్లో బాగుంటుంది, కానీ కొన్ని విషయాల్లో గొడవలకు దారితీస్తూ ఉంటాయి. అవి ఏంటి అనేవి మనం తెలుసుకుందాం. పెళ్లి చేసుకోబోయే ముందు అబ్బాయి వాళ్ళు ఆ అమ్మాయికి చెప్పాల్సిన విషయాలు ఏంటంటే, కొత్తగా ఆ అమ్మాయి మన ఇంటికి రాబోతుంది కాబట్టి ఆ అమ్మాయి వేరే ఇంటి నుండి వచ్చేటప్పుడు వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది, మన ఇంట్లో మన కుటుంబ సభ్యులు ఎలా ఉంటారనేది, మన ఇంటి అలవాట్లని, ఆచారాలని, పద్ధతుల్ని అన్నీ ముందుగా అమ్మాయికి వివరించాలి. ఎందుకంటే వేరే ఇంటి నుండి వస్తుంది, కొత్తగా వస్తుంది, మన ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ పరిచయం ఉన్న వాళ్ళు కాదు. కాబట్టి ఆ అమ్మాయికి మీ ఇంటి ఆచారాలు, మీ ఇంటి పద్ధతులు, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో వాళ్ళందరూ ఎలా ఉంటారు, ఏంటి అనే, ఏం ఫుడ్డు ఏం తింటారు, అలాంటివన్నీ కూడా ఆ అమ్మాయికి చెప్పి మా ఇంట్లో వాళ్ళు ఇలా ఉంటారని తెలియజేయాలి. ఆ అమ్మాయి కొత్తగా వస్తుంది కాబట్టి మన ఇంటి విషయాలు ఆ అమ్మాయికి చెప్పాలి. అది మీ కుటుంబం వరకే చెప్పాలి. అలాగే ఆ అమ్మాయి ఫ్యామిలీలో కూడా ఆ అమ్మాయి కుటుంబ సభ్యుల గురించి, వాళ్ళ ఇంటి ఆచారాల గురించి, వాళ్ళ ఇంటి పద్ధతుల గురించి అలాంటివి ఒకరికొకరు తెలుసుకోవాలి. అంతవరకు బాగానే ఉంది. ఇంకా కొంతమంది ఉంటారు, బంధువుల గురించి కూడా చెప్పేస్తూ ఉంటారు. ఇటు అబ్బాయి సైడ్ వాళ్ళు కానీ అమ్మాయి సైడ్ వాళ్ళు కానీ పెళ్ళయిన తర్వాత, అక్కడి వరకు బాగానే ఉండి పెళ్ళి అవుతుంది, పెళ్ళయిన తర్వాత మా పిన్ని వాళ్ళు ఇలాగా, మా మేనత్త వాళ్ళు ఇలాగా, మా బాబాయ్ వాళ్ళు ఇలాగా, లేకపోతే వాళ్ళ కొడుకు ఇలాగా, వాళ్ళ కూతురు ఇలాగా అని వాళ్ళు ఎవరెవరో గురించి, చుట్టాల గురించి కూడా ఈ భార్యల దగ్గర చెప్పేస్తూ ఉంటారు. అంత చెప్పాల్సిన అవసరం లేదు. మీ ఇద్దరు రెండు కుటుంబాలు మనసులు కలిసి మీరు హ్యాపీగా ఉంటే చాలు. కానీ మీ బంధువుల గురించి కూడా ప్రత్యేకించి ఆ అమ్మాయికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు అనంటే, రేపు మీ పెళ్ళయిన తర్వాత మీ బంధువులు వాళ్ళు మంచి వాళ్ళే అయ్యి ఉంటారు. వాళ్ళు ఏదో ఒక రోజు మీ ఇంటికి వస్తూ ఉంటారు, లేదంటే మీరే అక్కడికి వెళ్తూ ఉంటారు. వాళ్ళని సడన్గా చూడగానే మీరు చెప్పిన మాటలే అమ్మాయికి గుర్తొస్తూ ఉంటాయి. అయ్యో మా ఆయన చెప్పారు వీళ్ళ గురించే కదా, వీళ్ళు అలాంటి వాళ్ళ అని చెప్పేసి ఒక నెగిటివ్ ఆలోచన అమ్మాయి మైండ్లోకి మొదలవుతూ ఉంటుంది. ఎప్పుడైనా వాళ్ళతో మాట్లాడాలనంటే మీరు చెప్పిన మాటలే అమ్మాయికి గుర్తొస్తూ ఉంటాయి. వాళ్ళలో కలవాలి అని అంటే మీరు అన్న మాటలే ఇప్పుడు పదే పదే గుర్తొస్తూ ఉంటాయి. వాళ్ళని మీ అంతటి మీరే మీ కుటుంబ సభ్యుల్ని నెగిటివ్గా చూపించినట్టు ప్రయత్నం చేసినట్టు అవుతుంది, మీరే దూరం చేసి పెట్టినట్టు అవుతుంది. ఆ అమ్మాయి మనసులో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది వాళ్ళని చూడగానే. వాళ్ళు చెప్పారు పలానా వాళ్ళు ఇదంట కదా, వీళ్ళ మేనత్ ఇలాగా, వాళ్ళ బాబాయ్ ఇలాగా, వాళ్ళ పిన్ని ఇలాగా అని చెప్పేసి వాళ్ళని చూడగానే ఇంక అర్థమైపోతుంది. కాబట్టి మన పరువు మనమే తీసుకున్నట్టు మీరు బంధువుల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు అక్కడ. అలాగే అమ్మాయి అయినా సరే మీ బంధువుల గురించి కూడా వీళ్ళకి వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. అవి వాళ్ళ బంధువులు, వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పర్సనల్ విషయాలు, అవి మీ కుటుంబానికి సంబంధం లేదు. ఎందుకంటే రేపు వాళ్ళు మీరు కలవచ్చు, కలవకపోవచ్చు, రేపు పొద్దున్న బంధువులన్నాక రాకపోకలు ఉంటాయి. అలాంటప్పుడు మనం ఇలాంటి నెగిటివ్గా మాట్లాడేసుకుని వాళ్ళ మీద చెడ్డగా చెప్పేసుకుని వాళ్ళు మంచి వాళ్ళుగా మారచ్చు. అయినా కానీ మీరు ఎప్పుడో చెప్పిన మాట గుర్తుంటుంది తప్ప వాళ్ళ మంచితనం ఏంటనేది ఇప్పుడు కనిపించదు. వీళ్ళు పలానా వాళ్ళు ఇలాగా అనేది ఒక ముద్ర అనేది పడిపోతూ ఉంటుంది. రేపు ఏదన్నా మీ ఇద్దరి మధ్య ఏదన్నా మాట వచ్చిందనుకో, మీ బంధువులు కూడా మీకు మీరే విమర్శించుకునే పరిస్థితి ఉంది. వీడి చుట్టాలు ఇలాంటి వాళ్ళంట, వాళ్ళ పిన్ని ఇలాంటిదంట, వాళ్ళ మేనత్ ఇలాంటిదంట, వాళ్ళ బాబాయ్ ఇలాంటి వాడంట అని ఆ అమ్మాయి అనే పరిస్థితి ఉండొచ్చు. లేదంటే ఆ అమ్మాయి తరపు బంధువులే పలానా వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని అంటే ఈ అబ్బాయి అనొచ్చు. ఒకళ్ళు ఇలా విమర్శించుకుని మధ్యలో మీ ఇద్దరు కలిసి ఉండేది మీ ఇద్దరు అయితే బంధువుల గురించి కూడా తిట్టుకునే పరిస్థితి వస్తూ ఉంటుంది. కాబట్టి రహస్యాలు దాపరికాలు అనేవి కొన్ని చెప్పుకోవడం వరకే ఉంటుంది. రహస్యం అనేది రహస్యంగా ఉంచుకోవడం బాగుంటుంది. అలా అని అన్నీ చెప్పేసుకోవాల్సిన అవసరం లేదు. మీ పర్సనల్ అంటే మీ ఫ్యామిలీ, మీ ఇద్దరు వరకు మీ ఇష్టాలు ఏంటనేది పంచుకోవాలి తప్ప బంధువుల గురించి కూడా చెప్పేసుకుంటూ ఉంటారు కొంతమంది. ఏ చుట్టాల గురించి వాళ్ళ కలిసి ఉండేది మీరే కదా, కలిసి ఉండేది వాళ్ళ గురించి చెప్పుకొని మీరు డిస్టర్బ్ అవ్వాల్సినంత అవసరం అయితే ఇక్కడ ఏమీ లేదు. అలాగే ఇంకొన్ని జీతాల విషయాలకు వస్తే కొంతమంది అబద్ధం చెప్తూ ఉంటారు. నా జీతం ఎంత అయితే ఇంత అని అబద్ధం చెప్తారు. కొంతమంది అయితే అసలు జీతం గురించి కూడా చెప్పరు. కానీ ఈ అమ్మాయి అనుకుంటుంది ఏదో ఒక రోజు నాకు చెప్తారు, నాకు తెలియాలి కదా అని తన మనసులో అనుకుంటుందండి. అవతల వాళ్ళ మెంటాలిటీని బట్టి మీరు చెప్పాలా వద్దనేది ఆలోచించుకోవాలి. కానీ బెల్లానికి జీతం ఎంత అని చెప్పేస్తే లోకు అయిపోతాం, లేదంటే ఎంత ఖర్చులు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తుంది, అసలు ఏది చెప్పకూడదని చెప్పేసి కొంతమంది అలా అనుకుంటూ ఉంటారు. ఆ కాలంలో చాలామంది
ఆడవాళ్ళు ఇల్లు మెయింటైన్ చేసేవారు. పెద్దవాళ్ళని అడిగితే చెప్తూ ఉంటారు. వాళ్ళకి చదువు ఉండదు, ఏమి ఉండదు. భర్త ఏదో ఒక అలవాట్లకు పడి ఏదో ఖర్చు పెట్టేస్తారన్న ఆలోచనతోటి చాలామంది భర్తలు కూడా భార్యలకి చెప్పేసేవారు, నువ్వే చూసుకో ఇల్లంతా మెయింటెనెన్స్, నాకేం చెప్పకని చెప్తే పిల్లల్ని చూసుకుని ఇంట్లో ఖర్చులకి అన్నీ ఖర్చు పెట్టుకుని వాళ్ళకి ఏమి మళ్ళీ చదువు ఉండదు, చదువుకోలేరు. అయినా సరే రూపాయి దాచి మళ్ళీ ఇంట్లో ఖర్చులు చూసుకుని అందరినీ మెయింటైన్ చేసుకొచ్చేవారు. అంత తెలివిగా ఉండేవారు భార్యలు. అలాగే ఇంకొంతమంది భర్తలు ఎలా ఉంటారంటే చక్కగా భార్య ఏ పని చేసినా తనకి హెల్ప్ చేస్తూ ఉంటారు. వెనకాల తిరిగి ప్రతి పని తనకి చేసి పెడతా ఉంటారు. ఆ చేసి పెట్టేదని చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే, వీడు పెళ్ళమ్మకి ఇంట్లో బట్టలన్నీ ఉతుకుతాడు, బట్టలు ఆరేస్తాడు, గిన్నెలు చదువుతాడు, అన్నీ చేస్తూ ఉంటాడు, పెళ్ళ వెనకాల ఇల్లు తుడుస్తాడు, అన్నీ చేస్తాడు అనేసి వంకలు పెట్టేవాళ్ళు ఉంటూ ఉంటారు, మన చుట్టుపక్కల వాళ్ళును మన బంధువులను. కానీ అక్కడ మన చూసే కోణాన్ని మంచితనంగా చూస్తే అక్కడ నిజంగా దానికి చాలా అర్థం ఉంది. భార్యాభర్తలు ఒకరికొకరు పని చేసుకోవడంలో తప్పే ఉందండి. ఏవో ఒకటి ఉండొచ్చు, ఒకళ్ళే చెయ్యాలని ఏమీ లేదు కదా. తనకి భార్యకి హెల్ప్ చేయడంలో, మన ఇంటి పని మనం చేసుకోవడంలో తప్పే ఉంది. అలా చాలామందిని మగవాళ్ళు చేస్తూ ఉంటే వంకరగా చూసి పేర్లు పెట్టేవాళ్ళు కూడా చాలామంది ఉంటూ ఉంటారు. కొంతమంది భర్తల్ని పేరు పెట్టి పిలుచుకుంటూ ఉంటారు, లేదంటే ముద్దు పేర్లు పెట్టి చిన్న ముద్దు పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారు అంటే ఆ పేర్లు పెట్టి పిలిచినప్పుడు విన్న వాళ్ళు ఏమంటూ ఉంటారంటే ఏదో ఒకటి అంటారు, చూడు మొగుడిని పట్టుకుని పేరు పెట్టి పిలుస్తూ ఉంది, అసలు మర్యాద లేదు, గౌరవం లేదు, ఇది లేదు అది లేదని మాట్లాడుతూ ఉంటారు. అది వాళ్ళిద్దరి మధ్య ఉన్నదండి. కాబట్టి గౌరవం ఒకళ్ళు ఇచ్చిపుచ్చుకోవాలి. కొంతమంది ఉంటారు వాళ్ళు పర్సనల్గా ఉన్నప్పుడు ఒకరాగా పిలుచుకుంటూ ఉంటారు, నలుగురిలోనూ ఎవరన్నా చుట్టాలు అలాంటప్పుడు ఉన్నప్పుడు వేరే వాళ్ళు మనుషులు ఉన్నప్పుడు మాత్రం మర్యాదగా ఏమనడానికి గౌరవం ఇచ్చి మాట్లాడుతుంటారు. అది గౌరవం అనేది ఒకళ్ళు ఇచ్చుకోవాలి. అలాగే భార్యను కూడా గౌరవం అనేది ఇవ్వాలి. ఇష్టం వచ్చినట్టు ఎవరన్నా మనుషులు ఉన్నప్పుడు వాళ్ళని వంకలు పెట్టి తిట్టడాలు, ఇది అదే అని అనడాలు అలాంటివి కామెంట్ చేయకూడదు. భార్యలు కూడా మీరిద్దరూ ఒకరికొకరు గౌరవం అనేది ఇచ్చుకోవాలి. అలా ఇచ్చుకున్నప్పుడే మీరు బయట వాళ్ళ ముందు కూడా లోకు అవ్వకుండా ఉంటారు. అలాంటివన్నీ చిన్న విషయాలే కానీ మనం జాగ్రత్తగా చూసుకుని ఆలోచించుకుని మసులుకుంటే ఎవరి మధ్య గొడవలు అనేవి రావు. సాధారణంగా భార్యాభర్తల మధ్య ఇలాంటివే మిస్టేక్లు చిన్నవి తెలుసుకోక చేసుకుంటూ ఉంటారనమాట. భర్తలు ఆఫీసు నుండి వచ్చేసరికి భార్యలు ఏదో తెస్తారని పాపం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. మనసులోనే పెట్టుకుంటారు తప్ప బయటికి చెప్పుకోరు. కానీ వాళ్ళు ఏది చిన్నది తనకి ఇష్టమైన వస్తువు తెచ్చినా మురిసిపోతూ ఉంటారు. ఇలాంటివే చిన్నవన్నీ భర్తలు గమనించుకోవాలి. ఏముందులే తీసుకెళ్ళేది, తనకు కావాలంటే తనే కొనుక్కుంటుందిలే అని అనుకుంటారు. తన దగ్గర డబ్బులు ఉంటాయి, కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. కానీ మీ చేత్తో మీరు తీసుకొచ్చి ఇచ్చిన దాంట్కి చాలా విలువ అనేది ఉంటుంది, చాలా ప్రేమ అనేది ఉంటుంది. దానికోసం వాళ్ళు ఆశపడుతూ ఉంటారు. మా ఆయన తెచ్చిచ్చారే, నా కోసం నాకు ఇష్టమైన వస్తువు తెచ్చిచ్చారని ఎదురు చూస్తూ ఉంటారు చాలామంది భార్యలు. కానీ దాన్ని మగవాళ్ళు గమనించరు. ఏముందిలే అని అన్నట్టు వదిలేస్తూ ఉంటారు. కానీ అలాంటివన్నీ అది 10 రూపాయల వస్తువైనా సరే వాళ్ళకి మీ చేత్తో మీరు కొనుక్కొచ్చి ఇచ్చింది చాలా విలువగా చూసుకుంటూ ఉంటారు. ఇలాంటివన్నీ మిస్ అవుతూ ఉంటారు కొంతమంది. అలాంటి వాటి కోసమే భార్యలు ఎదురు చూస్తూ ఉంటారన్న విషయాన్ని మగవాళ్ళు గుర్తుపెట్టుకోరు, అసలు ఆలోచించరు. వాళ్ళ మనసులో ఏముందనేది వాళ్ళు బయటికి చెప్పరు. కానీ ఇలా చేస్తే బాగుంటుందనేది వీళ్ళు అనుకోరు. ఇలాంటివి చిన్నవన్నీ గమనించుకుంటూ ఉంటే భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవలు రావు. ఇంకా దాపరికాలు రహస్యాలు అని అంటే అన్నీ అలా బయట పెట్టేసుకోవాల్సిన అంత అవసరం లేదు. మీ ఇద్దరి వరకు మీరు హ్యాపీగా ఉన్నారా, మీ ఇద్దరి వరకు మీరు మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటున్నారా, అంతవరకు ఉంటే చాలు. బంధువుల గురించి, ఎవరో అక్క చెల్లెల గురించి, లేకపోతే అన్నదమ్ముల గురించి, ఎవరి ఫ్యామిలీలు వాళ్ళవే. ఈ రోజుల్లో వాళ్ళ ఫ్యామిలీల గురించి మీరు చెప్పుకుని మీరు డిస్టర్బ్ అవ్వాల్సినంత అవసరం అయితే ఏమీ లేదు. ఈ రోజుకి ఇదేనండి వీడియో. రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.